హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మేము టూర్కి పోతున్నాం అని చెప్పి లాస్ట్ వ్లాగ్లో చెప్పినా కదా. మేము చిన్న ట్రిప్ వేసినాం అనమాట మస్తు రోజుల తర్వాత. నేను, మన బబ్లు బడి, ఇంకా శ్రీకాంత్, ఇంకా వీరేందర్ ఇన్ ద చాట్, ఇంకా అరవింద్ భాయ్, 5 మెంబర్స్ పోతున్నాం అనమాట. మేము ముగ్గురం ఇప్పుడు పోయి ఫ్యూయల్ తీసుకొని ఇంకొన్ని సామాన్లు ఉన్నాయి, ఆ సామాన్లు ఎక్కించుకొని పోయి వాళ్ళిద్దరిని ఎక్కించుకొని స్టార్ట్ అయిపోతాం అనమాట. ఈ నుంచి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫుల్ అంటే ఫుల్ ఫన్ వస్తుంది, నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట. వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందని చెప్పి. ఇప్పుడే వచ్చినాం పెట్రోల్ బంక్కి, ఫ్యూల్ కొట్టించుకొని మేము స్టార్ట్ అయిపోతాం. వైబ్ అవుతున్నాం. వైబ్ క్లైమేట్ అన్న, ఆల్వేస్ క్లైమేట్ అన్న బ్రో మనకి. బాయ్ ఆల్వేస్ ఎవ్రీవేర్, చింటూ బాయ్. వాళ్ళిద్దరే ఇగో ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడే మాట్లాడా, అప్పుడే అసలేంది, తర్వాత మాట్లాడదాం. జరా ఒకటి వేయాలిగా. అరవింద్ భాయ్, 3 పిలుస్తాడు, శ్రీకాంత్, బబ్లు, ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం. 4 మెంబర్స్, 2 ఫుల్ తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడే మైఫిల్ దగ్గర ఆగినాం గాయస్. మాట్లాడుకురి అయితే ఇప్పుడే మైఫిల్కి వచ్చినాం అనమాట బిర్యానీ తీసుకోవడానికి. ఎందుకంటే మేము ఇంట్లో తినేసి వచ్చినాం, కానీ ఆడికి పోయే వరకు ఎంత కాదనుకున్నా 12 to 1 అవుతుంది. ఇప్పుడు టైం చూడురి, 10:47 అవుతుంది. ఇప్పుడు ఫుడ్ తీసుకొని ఆడి లోపల ఆ ఫుడ్ కూడా అసలు అయిపోతాయి. కానీ ఆడ వండిపించుకొని ఆడ దొరకదు అంత ఎందుకు తలకైనా డైరెక్ట్ గిన్నె తీసుకొని పోతే బెటర్. హైలైట్ ఏంటంటే మా అందరికి కోల్డ్ ఉంది, ఒకరికి దగ్గు ఉంది, ఒకరికి హెడ్ ఎక్ ఉంది. నాకు కోల్డ్, హెడ్ ఎక్ 2 ఉన్నాయి. నీకు నువ్వు ఓకేనా? పర్ఫెక్ట్ ఉన్నాను. నేను పేషెంట్ని బ్రో. నాకు నిజంగా కొన్ని రోజులకి వెళ్ళి ఇట్లా చల్లలిళ్ళతో స్నానం వేస్తుంది, అసలు పడతలేదు. ముక్కులోకి వెళ్ళి వాటర్ ఫాల్స్ డైరెక్ట్. ఇగో నా గురించి ఇవన్నీ, నా గురించి ఇన్ని టిష్యూలు పెట్టుకున్నా ముంగడ కూర్చున్నా. చలి పెడుతుంది ఒక సైడు, బాడీలో కొంచెం హీట్ ఎక్కింది. మనోళ్ళు వచ్చారు తీసుకొని ఇప్పుడే వెనకాల పెట్టేస్తారు అవి. ఇప్పుడే ఉప్పల్ కట్ట మైసమ్మ టెంపుల్ దగ్గర ఆగినాం అనమాట. ఎందుకంటే మాకు ఇది లైక్ మేము ఎప్పుడు పాటిస్తాం ఇట్లా, ఎప్పుడు బయటికి పోయినా ఈ రోడ్లకి వెళ్ళి పోయేటప్పుడు పక్క ఆగి ఒక కొబ్బరికాయ ఇట్లా లాంగ్ పోతే కొబ్బరికాయ కొట్టేసి పోవాలన్నమాట. నమ్మకం, మంచిగా క్షేమంగా పోయి క్షేమంగా వస్తామని చెప్పి ఇప్పుడు కాలు ఆడుకున్నాం. అయిపోయింది, కొబ్బరికాయ కొట్టేసినాం. ఇప్పుడు పోయి స్టార్ట్ అయిపోతే ఇక డైరెక్ట్ దారిలేనన్న ఆగి చిన్న చేసుకుని చేసుకుంటా ఇలా పోదాం. ప్రశాంతంగా పోదాం, ఏం తొందర ఇలా పోదాం. నాకు సరదైంది బాయ్, ముక్కు బ్లాక్ అయిపోయింది. 20 కిలోమీటర్లు ఇప్పుడే ఆయన ఎక్కేసినాం. కానీ గుమ్మని వెళ్ళిపోతున్నాం. ఇవో మ్యాప్ పెడతాం, లొకేషన్ నేర్చుకోవాలి. నేర్చుకో, లొకేషన్ మొత్తం నేర్పిస్తాం. అరే ఇంటికి ఎట్లా పోవాలి చెప్పరా? मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है. एक सेकंड पिन सక్క పెట్టలే పిన్ సక్క పెట్టలే నిద్ర నాకే పోయింది అమ్మో బాబు గారి బొమ్మో. అయితే మేము షామీర్పేట కట్టామైసమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. షామీర్పేటలో మొత్తం కోతిలో ఉండే ఉచ్చవాడు, మొత్తం కోతిలే ఏడ చూసిన. మూమెంట్ ఆఫ్ ది వీడియో, ఈ బ్లాగ్ మొత్తంలో ఇదే హైలైట్ అనమాట. కోతిలు ఎట్లా వాడుకునే క్యూట్ అనుకుని క్యూట్ బాయ్స్ అయిపోయిందా.
దేవత కాడికే పోయింది. అభిలేష్ ఏం కాలేదు, ఎట్లా వచ్చినా ఏం కాలే. నైట్ టైంలో ఎవరు చూస్తారు. బొట్టు పెట్టుకోవడం జరిగింది, కొబ్బరికాయ కొట్టడం జరిగింది, స్టార్ట్ అవ్వబోతున్నాం. ఇన్ని కోతులు కాదు, మొదలు నేను ఒక కోతులు. हमको मारो, हमको जिंदा मत छोड़ो सालो, हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है. గీస్తున్నాకి ఇది చూసుకుంటా. సో గాయస్ కార్ ఆపుకున్నాము, దీనికి ఆకలిస్తుంది అందరికి. అట్నే స్టెప్ని కూడా పంచర్ అయింది, చేపిస్తున్నాము. చూడండి పడుకొని అని కటింగ్ కటింగ్ అయిపోయి కటింగ్ 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 చూసారు అందరూ. అందానికి ఆ ఫేస్ కట్కు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది కాలు మొక్కినా తక్కువనే, ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు చూస్తున్నది సో గాయస్ ఏం లేదు, ఇప్పుడే మేము వస్తుంటే మళ్ళీ ముందు మొత్తం జంగల్లో ఉంటుంది కదా, పంచర్ షాప్ ఇట్లా ఉంటుందో లేదో అని చెప్పేసి ఒక దగ్గర అయితే ఆగినాం. అట్లనే తిందామని చెప్పి ఆగినాం. ఇక్కడ ఒక పంచర్ షాప్ ఉంది, మన లోపల స్టెప్ని ఉంటుంది ఎక్స్ట్రా ఒక వీల్, అది కొంచెం పంచర్ ఉందంట. అది చెకింగ్ చేపిస్తున్నాం, ఎందుకన్నా మంచి మళ్ళీ ముంగడ లేకపోతే మళ్ళీ నుంచి స్టార్ట్ అవుతున్నాం. టైం 12 అయింది ఇప్పుడే. ద ఆర్టిస్ట్ స్టెప్ని అయితే అయిపోయింది, పంచర్ వేసేసారు. ఇంత పెద్ద స్క్రూ వెళ్ళింది దాంట్లోకి వెళ్ళి, మన బబ్లు రైడర్ వేసిండంట. అట్లా అన్నీ ఆగేసి తినేస్తాం, ఇంకా ఫుడ్ కొట్టేసి ఈ నుంచి స్టార్ట్ అవుతాం. ఇక బాయ్ సాల్ట్ అయిపోయింది బాయ్. ఇంట్లో పడుకుంటా కొంచెం. రేపు మార్నింగ్ స్టార్ట్ చేస్తా వీడియో. గుడ్ మార్నింగ్ హెలాస్. ఇప్పటిదాకా సోల్టే లేచిండు. నేను మీకన్నా ముందే లేచిన, 7కి లేచిన. చూడండి ఎంత రష్ ఉందో. మన కార్ అయితే ఇక్కడ పెట్టేసినాము. అది సామాన్లు తీసుకుంటే బెటర్ కదా, ఇప్పుడే మళ్ళీ స్నానాలు చేసుకుంటే సామాన్లు తీసుకుంటే అయితే ఇప్పుడే పోయి స్నానాలు గినాలు చేసుకుంటే అయితే దర్శనం చేసుకుంటే అయిపోతుంది. వచ్చినాం ఇటు సైడు మొత్తం దోలాడితే లాస్ట్కి దొరికినాయి. పోయేటప్పుడు కాదు, ఇక్కడ తీసుకొని మన బబ్లు ఇంకా లెవెల్ కార్లోనే ఉన్నాడు అనమాట. ఆయన కూడా ఒకటి తీసుకున్నాం. పోయి బ్రష్ చేసుకొని ఇట్లా స్నానాలు గిన్నెలు కొట్టేసి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడైతే మేము స్నానం వేసుకున్నాం, మన బబ్లు పంచ కట్టుకున్నాం. ఎప్పుడు మ్యాచింగ్ వేస్తున్నాం. అయితే ఇప్పుడే రెడీ అయిపోయినాం. శ్రీకాంత్ అరవింద్ ముందు పోతున్నారు. ఇప్పుడే రెడీ అయినాం. మా ఫోన్లలో ఛార్జింగ్లో లేవు అసలు, ఏదైనా షాప్లో అడగాలి. అడిగి ఛార్జింగ్ పెట్టేసి దర్శనం పోయేసి వచ్చినాక తీసుకుంటాం ఫోన్లు. ఇక మీకు చూపిస్తా, చెప్తానండి. ఈ వీడియో ఆగాక గోప్ 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 అంటుండు. ఇక క్రౌడ్ సండే ఈరోజు. ఫుల్ రాసింది గాయస్, ఫుల్ అంటే ఫుల్. సండే రోజు ఫుల్ రాసింది కాడికి. టైం ఎంతసేపు అవుతుంది కూడా తెలియదు దర్శనానికి. లోపల రాగానే ఇట్లా ఉంటుంది అనమాట. పూజ అవుతుంది. శ్రీకాంత్ ఏం లేదు గాయస్, కాలం పెట్టుకున్నాడు వీడియో కనిపించద్దని చెప్పేసి వద్దు. లైన్ జస్ట్ ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది. మరి ఫోటో కూడా పెట్టుకున్నాను నేను. కాదు పంతులు ఇట్లా పెట్టి పెడుతూనే ఉంది గుమ్మానికి. గ్యాప్ ఓడిస్తున్నాడు గాయస్. మన బబ్లు దేవుని అయితే మంచిగా మొక్కున్నాము. కిందది
నీ బొట్టు బాగుంది. ఏడుదా కొమరవెల్లి కొండల్లో కొలువున్న మల్లన కొలిచేటి భక్తులను కాచేటి. అంతా అట్లకెళ్ళి ఇట్లకెళ్ళి వచ్చినాడు. అరే నీకేంద్రా నువ్వు హైలైట్ ఉంటావు ఎట్లున్నా. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో అయితే మేము వెళ్తున్నాం అనమాట. ఈ నుంచి స్టార్ట్ అయినాం. మళ్ళీ కొండపోచమ్మ అని చెప్పి ఒకటి ఉంటుంది, అందరికీ తెలుసు. కొండపోచమ్మకి అంత ప్రిఫరెన్స్ ఎందుకు ఉంటుంది, అంత పేరు ఎందుకు ఉంటుంది అంటే నేను చెప్తా వినండి. మల్లన్న దేవుని దగ్గరికి పోయిన ప్రతి ఒక్కళ్ళు కొండపోచమ్మ దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్ ఇంటికి పోతే అది ఇన్కంప్లీట్ జర్నీ అంట, వచ్చి వేస్ట్ అంట. మేమైతే వచ్చినాం అనమాట కొండపోచమ్మకి. కార్ కిందనే పార్క్ చేసినాం. ఇగో ఇదే అనమాట టెంపుల్, కొండపోచమ్మ టెంపుల్, మెయిన్ టెంపుల్ అనమాట. ఇగో మా మునగాళ్ళు ఇప్పుడు దీంట్లో కూడా దర్శనం అయింది. ఇదే మెయిన్ అనమాట. మేము వచ్చి కొండపోచమ్మ టెంపుల్. ఈడ కూడా లైక్ లోపల రిస్ట్రిక్షన్ ఉంది, ఫోన్ యూజ్ చేయొద్దు అని చెప్పి. ఆ పోలీసు వాళ్ళు ఇట్లా అందరు కూర్చోరు, మళ్ళీ ఎందుకు రిస్క్ అని చెప్పి. కానీ గుట్టెక్కిస్తున్నాము, ఏమైతే తెలియదు, ఉంటామో పోతాం మీరు వీడియో అయితే ఇస్తున్నాము. నాకు జర ఎట్లా అనిపిస్తుంది, ఎక్కితే అరుగుతుంది జర అనిపిస్తుంది, ఎక్కితే అరుగుతుంది జర. గుట్టెక్కుతున్నాం కదా. ఫోన్ జాగ్రత్త మా బాయ్. అయితే ఆ టెంపుల్లో దర్శనం అయిపోయింది. పక్కనే ఎల్లమ్మది కొండపైన ఉంటుంది అనమాట. ఒక కొండ ఎక్కాలే, ఫుల్ పెద్దది. ఆ కొండ ఎక్కుతున్నాం ఇప్పుడు. ఆడికెళ్ళి ఆడ ఉంటుంది టెంపుల్, ఆడికెళ్ళి ఇంకా హాఫ్ నాకు తెలిసి ఒక 9% ఏమో వచ్చినాం. 9% ఇంకా 3 times ఎక్కాలి మనం. ఎక్కితే ఆనే వంటాం, ఇంకా కిందికోము మోలు చేసుకోతారు మీ ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చినా మీరు ఒక ఆరో మార్క్ కనిపిస్తుంది, ఒక 2-3 ఉన్నాయి ఇక్కడ ఆరో మార్క్స్. కింద హోల్ ఉంది, దిగుతున్నా లోపలికి. అయితే నేను లోపల దేవత ఉంటుంది. ఫస్ట్ నేను పోతా, ఫోన్ కిందకి తీసుకున్నారు మెల్లగా. కాల్ స్లిప్ అయితే కథమే, బ్లాస్ట్. అంత కిందికి ఉంటుందా మరి? అయితే లోపలికి అయితే వచ్చినాము. వాళ్ళు వస్తారు. అగో ఇక్కడ నుంచి కనిపిస్తుంది అమ్మవారి దీపం. అమ్మవారి దీపం కనిపిస్తుందా? బాయ్ లోపలికి రీ. ఏం బాయ్ ఆడకుర్రీ. ఫస్ట్ నాకే భయం అవుతుంది. ఇంకా ఇదే అనమాట. ఈ కొండలల్లో స్వయంగా అమ్మవారు వెలిసిందంట. ఈ కొండలల్లో స్వయంగా అట్లా అందరూ ఇక్కడికి మొక్కుని పోతారు. అందుకే జరుగుతుంది అనుకుంటారు. కొమరవెల్లికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వీడికి కంపల్సరీ రావాలి. మీరు కూడా వచ్చి విజిట్ చేయండి ఒకసారి. బ్లెస్సింగ్స్ తీసుకోండి మీరు కూడా, వీడియో చూస్తున్న వాళ్ళు. కష్టపడి సింపుల్ గారి దేవత కాడికి వచ్చినాము. కానీ నాకు నిజం లిటరల్ చెప్తున్నా, ఎంత భయమైంది తెలుసా లోపల రానికి. నిజంగా భయం వేసింది మాకు కూడా కష్టానికి. నిజంగా బాగుండే. మీరు మొక్కుకున్నారు, నేను ఉంటా పైన. బొట్టు తీసుకో కొంచెం. నా ఫేస్ కూడా చూడు ఎట్లా అయిందో మొత్తం.
భయంకే సగం సగం చచ్చిన భయంకి. హలో నిజంగా వాళ్ళ ఐడియా మంచిగా ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి పోవాలని చెప్పి ఇట్లా ఆరో మార్క్స్ పెట్టారు లోపల. ఇక అక్కడ కనిపిస్తుందా ఆరో మార్క్స్ పెట్టారు ఇట్లా లోపల. ఈయనే ఉంటుంది దేవత, ఇట్లకెళ్ళి వెళ్ళండి అని చెప్పి. అయితే మేము అట్లకెళ్ళి ఇట్లకెళ్ళి వెళ్ళినాం బయటికి. కానీ నిజంగా మస్తు థ్రిల్లింగ్ ఉంటుంది, మస్తు అంటే మస్తు థ్రిల్లింగ్ ఉంటుంది. ఇప్పటివరకు నేను చేయలే బా, ఇప్పటివరకు చెక్ చేయలేదు ఇట్లా లోపల తీసుకో దేవతని డైరెక్ట్ దేవతని చూపించిన వాళ్ళని యూట్యూబ్లో కానీ దీనిలో చూడలే. ఏమో నేనైతే పెడుతున్నా దేవతని అయితే నేను పెడుతున్నా. ఎందుకంటే చూసిన వాళ్ళకి ఇట్లా రాని వాళ్ళు ఉంటారు ఈడి వరకు, అట్లాంటి వాళ్ళకి వీడియో అనేది పెట్టిన అనమాట, చూసి మొక్కుకోవచ్చు అని చెప్పి. అట్లా నేను ఇంకా మేము ఎక్కుతున్నాం పైన మనకి చూపిస్తాం, వ్యూ పాయింట్ హైలైట్ ఉంటుంది. నిజంగా చెప్తున్నాను అయితే మేము మాట్లాడుకుంటుంటే వీరందరు ఇటు సైడ్ వచ్చిండు, శ్రీకాంత్ ఇచ్చు ఎండ పడుతుంటే పట్టుకునే బాయ్. లొకేషన్ గోప్ గోప్ గోప్. ఇప్పుడైతే మేము కిందికి దిగుతున్నాం మీ నుంచి. కింద వాళ్ళు వెయిట్ చేస్తారంట, వాళ్ళ కాడికి పోతున్నాం. వాళ్ళు అప్పలోపల వంట చేపిస్తా అని చెప్పారు, చికెన్ గికెన్ అడిపోయినాక చూపిస్తా. కిందికి పోయి అంత లాంగ్ అయితే వీడియో రిస్క్ తీసుకోవాలి బ్రదర్ ప్రతి దాంట్లో. ఏ బాయ్ వద్దు బాయ్, మన మీకు వస్తుంది బాయ్ అది. ఇప్పుడే ఫ్రెష్ అయినా నేను, ఇక బర్ఫుల్గా తినేసి స్టార్ట్ అయిపోదాం. సో గాయస్ వీడియో నచ్చిందని చెప్పేసి అయితే మీకు అనుకుంటున్నా. వీడియోని అయితే ఇక్కడికి ఆపేస్తున్నా. వీడియో చాలా లాంగ్ వచ్చింది, మేమైతే చాలా సాటిస్ఫై అయినాం, చాలా ఎంజాయ్ చేసినాం. ఏమంటారు? లేదు డైరెక్ట్ ఆపే వీడాలి యూట్యూబ్లో. అరవింద్ భాయ్ నిద్ర పోయిండు. మేము ఇక రిటర్న్ అయిపోతున్నాం. చలో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం మిమ్మల్ని అందరినీ. చలో బాయ్. బాయ్.